అధ్యక్షుల వారు ఇప్పుడు మీరు మాట్లాడాలి. మేమందరం వెయిటింగ్ మీ స్పీచ్ కోసమే సార్. ఈనాటి ఈ సభకు ముఖ్య అతిథి నాకు గురుతుల్యులు, ఎంతో నేను గౌరవించే పెద్దలు, తెలుగు భాషాభిమానులు మండలి బుద్ధప్రసాద్ గారికి, ప్రభాకర్ చౌదరి గారు రాయలసీమ జిల్లాలో ఉండి ఫ్యాక్షనిజానికి వ్యతిరేకంగా రాజకీయాల్లో ఉండి కూడా ఆయన పోరాడే విధానం అపురూపం. వారికి అలాగే నా ప్రియమిత్రులు బ్రహ్మ అండ్ కంపెనీ చెన్నై హెడ్ చేస్తున్న కృష్ణ గారు, పట్టాలే గారు, ఇప్పుడే ఇందాక ఆయన చెప్పారు శ్రీకృష్ణుడు. ముందుగా అందరికీ జన్మాష్టమి శుభాకాంక్షలు. నిన్నటి నుంచి ఈరోజు వరకు కూడా ఎక్స్టెండ్ అయింది కాబట్టి ఈరోజు కూడా జన్మాష్టమి శుభాకాంక్షలు. పట్టాలే గారు చెప్పారు శ్రీకృష్ణుడు మా గుజరాత్ అని అక్కడ కలుపుకున్నారు. కానీ మా తెలుగువారికి ఒకడే కృష్ణుడు, ఒకడే రాముడు, నందమూరి తారక రామారావు గారు. ఆయనది మా కృష్ణా జిల్లా. ఇంక నిజం కృష్ణుడు వచ్చి నేనే కృష్ణుడురా బాబు అని చెప్పినా కూడా మా కృష్ణుడు ఎన్టీ రామారావే. సో అంచేత ఈ సందర్భంగా, జన్మాష్టమి సందర్భంగా నందమూరి మరణం లేని జననం పొందిన నందమూరి తారక రామారావు గారిని, ఎందుకంటే తెలుగు భాషకి రాజకీయాల్లో ఉండి ఆయన చేసినంత సేవ ఇంకెవరూ కూడా చేయలేదు. వారిని స్మరించుకుంటూ నాగభూషణం గారు కృష్ణతత్వాన్ని బాగా వంట పట్టించుకున్న 4P, మా ఆంధ్ర అంతా P4 మీద నడుస్తుంది. ఈయన ఎప్పుడో 4P అని పెట్టారు. కృష్ణతత్వాన్ని అలవర్చుకున్న, పాటిస్తున్న కృష్ణమూర్తి గారు, శ్రీమతి లయా గారు. ఇప్పుడే తెలిసింది, నేను ఆవిడకన్నా చాలా పెద్దవాడిని. నేను చదువుకున్న విజయవాడ, కొన్ని సంవత్సరాలు చదివిన నిర్మలా కాన్వెంట్లోనే లయ గారు కూడా చదువుకున్నారు. మాది ఒకటే ఊరు, విజయవాడ, పెరిగిన ఊరు. అమెరికా వెళ్ళిన తర్వాత కూడా అక్కడ పిల్లలకి డ్యాన్స్ నేర్పించడం. మరి ఈ మధ్యన తెలుగు భాష మాట్లాడే వాళ్ళు మన ఇళ్లల్లో తగ్గిపోతున్నారు. అమెరికాలో ఏ ఇంటికి వెళ్ళినా కూడా పిల్లలు చక్కటి తెలుగు మాట్లాడుతున్నారు, నేర్చుకుంటున్నారు. ఏ సాంస్కృతిక కార్యక్రమం అయినా నేను హైదరాబాద్లో కన్నా అరంగేట్రం ప్రోగ్రామ్స్ ఈ గత 5 సంవత్సరాల్లో అమెరికాలో నేను ఎక్కువ అటెండ్ అయ్యాను అంటే అది అతిశయోక్తి కాదు. నిజంగా భాషని అమెరికాలో వాళ్ళు, అమెరికాలోని తెలుగువారు బ్రతికిస్తున్నారు. మరి మనం తెలుగు భాషకి చాలా దూరం అవుతున్నాం. మరి లయ గారు అక్కడికి వెళ్ళి కూడా మరి ఈ డ్యాన్స్ నేర్పించే కార్యక్రమం చేయటం, తిరిగి మళ్ళా ఎక్కువగా ఇక్కడ ఉంటూ మళ్ళీ సినిమా రంగంలో కాలు పెట్టడంతో పాటు తిరిగి స్వచ్ఛందంగా నేను మళ్ళీ ఇటువంటి చక్కటి సంస్థలు నిర్వహిస్తున్న కార్యక్రమంలో పెర్ఫార్మెన్స్ కూడా ఇవ్వటానికి ముందుకు వస్తానని చెప్పి వారు చెప్పటం అనేది నిజంగా ఆవిడ సంస్కారాన్ని, కళల పట్ల ఆవిడకున్న గౌరవాన్ని అభినందిస్తూ, అన్నిటికన్నా మిన్నగా మరి ఎంతమంది వచ్చారన్నది కాదు, మరి ఇప్పుడు తెలుగు భాష మరి మన రాష్ట్రంలో మరి తెలుగు భాష పట్ల మరి గతంలో తెలుగు భాషకి చాలా అన్యాయం జరిగింది. ఇప్పుడు ఇక్కడ తెలుగువారు ఇంతమంది రావటం డెఫినెట్గా మన ఊర్లో భాష గురించి ఇటువంటి కార్యక్రమాల కన్నా కూడా ఇక్కడ ఎక్కువ మంది
వచ్చారు అని చెప్పి నేను చెప్పగలను. తెలుగువారు మరి సుమారు 14 కోట్ల మంది ప్రపంచంలో తెలుగు మాట్లాడేవారు ఉన్నారు. 14వ ఎక్కువ మంది ప్రపంచంలో మాట్లాడే భాషల్లో 14వ స్థానంలో తెలుగు భాష ఉంది. అది ఆ స్థానాన్ని నిలబెట్టుకోవాలి అంటే ఇందాకే పెద్దలు బుద్ధప్రసాద్ గారితో మాట్లాడుకున్నాం. తెలుగు కనీసం మీడియం ఆఫ్ ఎడ్యుకేషన్కి రకరకాల కారణాలు మరి గత పాలకులు కూడా చెప్పారు. ఒక లాంగ్వేజ్గా కంపల్సరీగా తెలుగు భాష ఉండాలి. ఇప్పుడు తమిళనాడులో మరి తమిళ భాష పరిరక్షణకు, తమిళ సంస్కృతి పరిరక్షణకు మరి ఇక్కడ మరి భారతీయార్కి కానీ తిరువల్లువర్, అలాగే సినిమా పాటలు ఎంతో గొప్ప సినిమా పాటలు రాసిన కన్నదాసన్ గారికి ఎంతో గౌరవిస్తారంటే తమిళియన్స్, మరి అది చెప్పడానికి వీల్లేదు. అలా మన భాషని సుసంపన్నం చేసిన ఎందరో కవుల్ని మరి మనం స్మరించుకుంటూ గౌరవించుకోవాల్సిన బాధ్యత ఉంది. కానీ ఆ బాధ్యత ఎంతవరకు మనం నెరవేరుస్తున్నాం అనేది మరి ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్న మమ్మల్ని మేము, బుద్ధప్రసాద్ గారు కానీ నేను కానీ ప్రభాకర్ చౌదరి గారు అక్కడ రాజకీయాల్లో ఉన్నాం. మనం ఏదో ఒకటి చెయ్యాలి అండి మన భాషని రక్షించుకోవటానికి. లేదంటే ఎప్పుడో ఒకప్పుడు ఏదో గొప్ప భాష ఉండేదంట. ఎందుకంటే మరి తెలుగు భాష సంగీతానికి ఎంతో అనుకూలమైన భాష. అంటే మ్యూజిక్ అనేది భాషలోనే ఇమిడి ఉన్న భాష తెలుగు భాష. మరి శ్రీకృష్ణదేవరాయలు ఆయన మాతృభాష కొందరు తులు అంటారు. కానీ ఆయన తెలుగు భాషకు ఇచ్చిన ప్రాధాన్యత, మరొకప్పుడు తెలుగు ప్రభువులు మరి అక్కడ ఇప్పుడు ఛత్తీస్గఢ్లో ఉన్న బస్తర్ కానీ ఇక్కడ తమిళనాడులో కూడా మరి నాయకరాజులు ఎంతోమంది పరిపాలించారు, భాషని ఎంతో సుసంపన్నం చేశారు. ఈ రోజుకి మరి త్యాగరాజ ఆరాధనోత్సవాలు మరి ఆయన ఇంటి పేరు కూడా ఇప్పుడే పెద్దలు బుద్ధప్రసాద్ గారు చెప్పారు, కాకర్ల వారు. మరి కాకర్ల త్యాగయ్య గారు మరి తమిళనాడులో త్యాగయ్య గారి పేరు చెప్తే చెప్పులు తీసి నమస్కారం పెడతారు. మరి అటువంటి త్యాగయ్య గారిని, మన తెలుగువాడైన త్యాగయ్య గారిని మనం ఏమాత్రం గుర్తించగలిగాం? ఇవన్నీ కూడా ఆలోచించుకోవాల్సిన బాధ్యత తెలుగువారు అందరి మీద ఉంది అని చెప్పి ఈ సందర్భంగా మరి 27 సంవత్సరాలు కళాసుధ, శ్రీ కళాసుధ అనే ఆర్గనైజేషన్ని బేతిరెడ్డి శ్రీనివాస్ గారు, వారి గురించి నాకు ముందుగా బుద్ధప్రసాద్ గారు, టీజీ విశ్వప్రసాద్ గారు కొన్ని కారణాల వలన ఆయన ఆఖరి నిమిషంలో రాలేకపోయారు. గతంలో నేను వారి గురించి చాలా విన్నాను. వారిని కలిసిన తర్వాత మ్యూజిక్ అకాడమీలో ఈ ఫంక్షన్ పెడుతున్నామంటే, మ్యూజిక్ అకాడమీ అంత ప్రెస్టీజియస్ హాల్లో అసలు మీకు హాల్ దొరికిందా? అంత ప్రెస్టీజియస్ హాల్లో చాలా ఖర్చు కూడా అవుతుంది కదా అంటే, ఖర్చుకేమీ వెనకాడేది లేదు అని చెప్పి ప్రతి సంవత్సరం కూడా ఆయన ఇక్కడే చేస్తానని చెప్పి చెప్పటం నిజంగా ఈ రోజుల్లో చాలా 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 గొప్ప విషయం. మరి అటువంటి ఆయన ఇందాక కూడా ఆయన తత్వం చెప్పారు, చనిపోయే నాటికి నా అకౌంట్లో రూపాయి ఉండకూడదు, నాకు గజం స్థలం కూడా ఉండకూడదు అని. మరి నిజంగా మరి అది ఆ ఆలోచనే ఎవరికి రాదు. ఎంతసేపు మనం ఎంతమందిని మోసం చేయాలి, ఎంత సంపాదించాలి, మరి చావు అనేది ఉంది అని చెప్పి అందరికీ తెలిసినా కూడా మరి ఇన్ని దారుణాలు జరుగుతున్నాయి. మరి అసలు చావే అన్నది లేకపోతే అసలు మనం బతకలేమేమో అని కూడా అనిపిస్తుంది ఈ ప్రపంచంలో. మరి ఇటువంటి మంచి మనసుతో ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్న బేతిరెడ్డి శ్రీనివాస్ గారు, భగవంతుడు ఆయనకి ఇటువంటి సంస్కృతిని, సాంప్రదాయాన్ని
పరిరక్షించే ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేసే శక్తిని ఆసక్తిని భగవంతుడు ఇవ్వాలని, అటువంటి వారిని మరి ప్రోత్సహించే ఆ విధానం, ఆ అనురక్తి ప్రేక్షకులైన మనలాంటి వారందరికీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మన మాతృభాషని మనం ఎలా రక్షించాలి అనే దాని మీద భాషాభిమానులు అందరూ కూడా చాలా కృషి చేయాలి. మరి త్వరలో ముఖ్యమంత్రి గారిని కలుసుకున్నప్పుడు నేను మరలా వారికి గుర్తు చేస్తాను, మన సంస్కృతి, మన సాంప్రదాయాలు, మన భాషనే మనం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదు. మైథిలి భాష అనేది చాలా తక్కువ మంది మాట్లాడతారు. వారు అక్కడ బీహార్ నేపాల్ బార్డర్లో ఉంటుంది. వారు కూడా వారి భాషా పరిరక్షణ కోసం ఉద్యమాలు చేస్తున్నారు. మనం గొప్ప భాషని మనం మర్చిపోతున్నాం. కాబట్టి ఈ సందర్భంగా నాకు కృష్ణతత్వం గురించి అందరూ చెప్పారు. భాష గురించి, భాషని పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత గురించి మరి ఎంతో పరితపిస్తున్న మండలి బుద్ధప్రసాద్ గారు, ఆయన నేతృత్వంలో మరి నేను భాషా పరిరక్షణ కోసం గతంలో కూడా మరి అప్పటి పరిపాలకుడికి నాకు తెలుగు భాష విషయంలోనే ముందుగా చిన్న ఘర్షణ చెలరేగింది. ఆ తర్వాత అది తిరుపతి వెంకటేశ్వర స్వామి మీదుగా చిలికి గాలివానై, మరి ఆ గాలివాన్లో పాపం ఆయనే కొట్టుకుని పోయాడు. కానీ ఇప్పుడు భాషను బ్రతికించుకోవాల్సిన అవసరం ఉందని మళ్ళీ మరొకసారి చెప్తూ, పెద్దలు మండల బుద్ధప్రసాద్ గారు ఆయన డైరెక్షన్లో మన అందరం కలిసి భాషా పరిరక్షణ ఉద్యమం అవసరమైతే ఉద్యమానికి కూడా మనం ఉద్యుక్తులు అవ్వాలి అని చెప్పి తెలుపుకుంటూ, చివరిగా నాకు ఎంతో ఆప్తుడు మనో నేను చాలా గొప్ప స్నేహితులు. మరి ఆయన గొంతు బాగోపోతేనే అంత అద్భుతంగా రాగం తీశారు. మరి గొంతు బాగుండుంటే ఎంతో బాగుండుండేది. మరి నెక్స్ట్ ఉగాదికి ఓ 4 రోజుల ముందు ఆయన గొంతుకు సంబంధించిన జాగ్రత్తలన్నీ తీసుకోవాలని, ముగించే ముందు చాలా అద్భుతమైన గానం మంగళంపల్లి శ్వేత, అలాగే సాకేత్, మరి ఆ సంగీతం వారిద్దరూ పాడుతూ ఉంటే నిజంగా ప్రేక్షకులందరూ కూడా మైమర్చిపోయారు. అలాగే ఆ కాళీయ మర్దనం, ఆ నృత్యం కూడా కూచిపూడి నృత్యం చాలా అద్భుతంగా వాళ్ళందరూ పెర్ఫామ్ చేశారు. మరి ఇటువంటి కళాకారుల్ని, ఆ పవిత్ర పాడిన జయదేవుని అష్టపది కూడా చాలా చక్కగా ఉంది. వ్యాఖ్యాతగా, గాయనిగా హరిప్రియ కూడా చాలా అద్భుతంగా తను గానం చేసింది. వీరందరూ వారి వృత్తుల్లో మనోగారులాగా ఎత్తుకి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముగించే ముందు శ్రీనివాస్ గారు రెట్టించిన ఉత్సాహంతో కళారంగానికి సేవ చేయాలి అని చెప్పి, అలాగని మీ అకౌంట్ కూడా నిల్ అవ్వకూడదు, ఫుల్గానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.